పేరుకే ఒక అద్భుతమైన వైబ్రేషన్, ఒక అద్భుతమైన డెప్త్ ఉన్నాయి భైరవం అన్నమాట. అవునండి. అది నిలబెడుతుంది ఈ సినిమా. ఒక కాలభైరవుడు యొక్క పాత్ర ఉంటుంది సినిమాలో, చిన్న మైథలాజికల్ టచ్ ఉంటుంది. గరుడన్ తమిళ్ రీమేక్ అండి. గరుడన్ రీమేక్ యాజ్ ఇట్ ఈస్ గా తీసేయడమేనా లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు? లేదండి, అదే అంటే గరుడన్లో లేనివి. ఈ కైండ్ ఆఫ్ కథల్ని ఎంతో అద్భుతంగా చెప్పకపోతే ఆడియన్స్కి ఎక్కుతాయా? మార్చేసినట్టున్నారు కదా కథను పూర్తిగా. ఏదండి, మీరు తమిళ వర్షన్ చూసారా? మీరు చూశాను. చాలా వరకు మార్చేవండి. శ్రీమతి కూడా యాస్ట్ టీంలో ఫ్రెండ్ టు ఫ్రేమ్ చేస్తే మనం తెలుగు ఆడియన్స్ చూడడం. అలాగని అందులో ఉన్నదాంట్లో అలాగే శ్రీచు కూడా సినిమాకి ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చింది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయం తను అసలు ఎవ్వరు కొట్టలేదు. నేను తను ఒకటే అంట, బీజేఎంకా బాద్షా అంట. నేను హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ స్పెషల్ ప్రోగ్రామ్. దేర్ ఇస్ ఎ గ్రేట్ ఫిల్మ్ కాల్డ్ భైరవం. మీ కళ్ళ ముందుకు, ప్రేక్షకుల ముందుకు, ప్రేక్షకుల ముందుకు రేపు మే 30వ తారీఖున రాబోతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన అద్భుతమైన ఆసక్తికరమైన వైబ్స్ సినిమా ఇండస్ట్రీ అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ముగ్గురు యంగ్ హీరోస్ అండ్ డన్ బై ఏ వెరీ ఫెంటాస్టిక్ విజన్ ఉన్న డైరెక్టర్ కనకమేడల విజయ్. ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా నిర్మాత రాధామోహన్ గారు అద్భుతమైన కలయికలు వస్తున్న ఈ కళాఖండాన్ని మీరందరూ చూసి అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. దానికి సంబంధించిన కొన్ని వివరాలు పూర్తిగా చెప్పలేడు డైరెక్టర్, బట్ కొన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. వెల్కమ్ కనకమేడల విజయ్. వెల్కమ్ సార్. ఏంటి అసలు అన్ని నీ సినిమాలు? ఉగ్రం, భైరవం, ఉగ్రం, వీరం, మహావిష్ణు, జ్వలంతం, సర్వతోముఖం అన్న టైప్లో ఉంటాయి టైటిల్స్ అన్ని. అంటే ఆ కథకి మ్యాచ్ అయ్యే టైటిల్సే పెడుతున్నాం సార్, అంతే తప్ప టైటిల్ అనుకుని కథ చేయడం వల్ల ఏం లేదు. నాంది ఉగ్రం కానీ దీనికి భైరవం కానీ కథలో నుంచి తీసుకున్న ఎలిమెంట్ నుంచి పెట్టింది అండి. అదే నాంది నేను చూశాను. నాంది ఎక్స్ట్రాడనరీగా తీసావు నిజంగా. థ్యాంక్ యూ సార్. అప్పుడు ఆ అవకాశం రాలేదు నన్ను కలవడానికి కానీ, బట్ ఐ వాస్ హైలీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సార్. ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ గట్ట ఆ జైల్లో అవన్నీ ఉంటాయి కదా, అద్భుతమైన ఒక టెంపోతో వచ్చింది ఆ సినిమా. అండ్ ఉగ్రం వాజ్ ఆల్సో వెరీ గుడ్ ఫిల్మ్. ఇది హ్యాట్రిక్ థర్డ్ వన్? అంతే సార్, డెఫినెట్గా గట్టి కొట్టాలి. మూడో సినిమాకి గట్టి కొట్టింగ్ కొంచెం రేంజ్ పెంచుకోవాలి అంతే. భైరవ్ టైటిల్ పెట్టినందుకేనా గట్టిగా ఆ భైరవుడు ఆయన హాల్ ముందు నడిపిస్తాడు. అదే నన్ను ఇప్పుడు కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ అంచేత ఆ పేరుకే ఒక అద్భుతమైన వైబ్రేషన్, ఒక అద్భుతమైన డెప్త్ ఉన్నాయి భైరవం అన్నమాట. అవునండి. అది నిలబెడుతుంది ఈ సినిమా. అది నిలబడుతుంది. అంటే కథలో ఉన్న కంటెంట్లోనే ఉందండి. అది కథలో ఉన్న కంటెంట్లోనే అంటే భైరవంకి సంబంధించిన రెజమినెన్స్ ఉందన్నమాట. ఒక కాలభైరవుడు యొక్క పాత్ర ఉంటుంది సినిమాలో, చిన్న మైథలాజికల్ టచ్ ఉంటుంది. ఓకే. అంటే ఇవాళ రేపు మైథలాజికల్ టచ్ లేకుండా ఎవరు యంగ్ డైరెక్టర్స్ ఎక్కువగా మైథాలజీ బేస్ మీదకి వెళ్తున్నారు. లేదంటే అంత ఫుల్ మైథాలజీ బేస్లో ఉండదండి. ఒక టెంపుల్కి సంబంధించిన దానికి ఒక టెంపుల్ ఉంటుంది, కథలో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి క్షేత్రపాలకుడు భైరవుడు. అదే కాలభైరవుడు. ఆ టెంపుల్కి ఒక సమస్య వచ్చి ఆ టెంపుల్ని కాపాడుకునే సిచ్యువేషన్లో కాలభైరవుడు ఒక మనిషిలోకి వెళ్ళి, ఒక పూనక రూపంలో వెళ్ళి దాన్ని మొత్తం కాపాడుకుంటాడు. ఓకే. ఉంటుంది. ఈ ముగ్గురులో ఒకడు ఉన్నాడా కాలభైరవుడు? ముగ్గురులో వస్తాడు. సాయి గారి క్యారెక్టర్లో కాలభైరవుడు ఆహ్వానిస్తాడు. మా టీజర్లో ఒక లాస్ట్ వేసిన షాట్లో తనకు పూనక వచ్చినప్పుడు ఇలా ఊగిపోతూ ఉంటారు కదా, ఆ షాట్స్ కాలభైరవుడు ఆహ్వానిస్తాడు అనమాట. అయితే ఇది గరుడన్ తమిళ్ రీమేక్ అండి. గరుడన్ రీమేక్. మరి దానికి ఏమైనా యాజ్ ఇట్ ఈస్ గా తీసేయడమేనా లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు? లేదండి, అదే అంటే గరుడన్లో లేనివి చాలా వరకు ఇందులో ఎన్హాన్స్ చేసాం. అందులో క్లియర్గా ఉండదు. అందులో హీరో క్యారెక్టర్ కూడా పూనకం వస్తుంది, ఎందుకు వస్తే క్లారిటీ ఉండదు. దీనికి చిన్న చైల్డ్ ఎపిసోడ్ నుంచే హీరోకి భైరవుడు ఎందుకు పోతా ఉంటాడు ఏంటంటే చాలా క్లియర్గా చెప్పామన్నమాట. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను ఓవర్కమ్ చేయడం కోసం భైరవుడు హీరోకే ఎందుకు పోనాలి అనేది చాలా క్లియర్గా చెప్పాం. అంటే ఇప్పుడు ఈ మైథలాజికల్ కాన్సెప్ట్ని సోషల్ ఫ్యాబ్రిక్ మ్యాచ్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. కష్టం అవుతుంది. ఆ మూడు కరెక్ట్గా మనం ఆ టెంపో 3 నెలలు తీసుకుని వెళ్ళి ఆ దేవుడు ఎప్పుడు పోతున్నా మూడు మొత్తం మనం కరెక్ట్ ప్రాపర్ మనం క్రియేట్ చేయగలగాలి కదా సార్. అంటే గరుడన్లో ఉన్న స్ట్రక్చర్ మార్చేసారా? గరుడన్లో ఉన్న కోర్ ఎమోషన్, కోర్ పాయింట్, స్ట్రక్చర్ ఎక్కడ మారదు సార్, ఎక్కడ మార్చలేదు. ఓకే. దాన్ని మన నేటివిటీకి మనం రాజమండ్రి దగ్గర ఒక గోదావరి జిల్లాలో పక్కన
రాజమండ్రి దూరంగా ఉన్న ఒక గ్రామం, అంటే ఒక ఫిక్షనల్ గ్రామం, దేవీపురం గ్రామంలో జరుగుతున్న కథలా తీసుకున్నాం మనం. ఓహో, యా, అందుకని మనం మన నేటివిటీ చేంజెస్, మన తెలుగు ప్రేక్షకుల సినిమా చూసే విధానానికి ఆ విధంగా మార్పులు చేర్పులు చేసాం తప్ప అందులో ఉన్న కోర్ ఎమోషన్ని, కోర్ పాయింట్ని అసలు ఎక్కడ ఐడియాని అసలు ఎక్కడ మనం డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే అది నచ్చే మన సినిమా తీసుకున్నాం కాబట్టి అది ఎక్కడ మనం దాన్ని డిస్టర్బ్ చేయలేదు. ఓకే. కాకపోతే ఇందులో నీకు పర్సనల్గా డైరెక్టర్గా ఛాలెంజ్ ఉంది. యా, ముగ్గురు హీరోలు, అంటే ముగ్గురు స్లైట్లీ మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఆఫ్ ది బీట్లో ఉన్నారు ఇప్పుడు యాస్టేజ్గా. యా, అవునండి. ఆఫ్ ది ట్రాక్లో ఉన్నారు. నిజం ఒప్పుకోవాలి. ముగ్గురికి పెద్ద చెప్పుకోదగ్గ పెద్ద సక్సెస్ లేదు. అవును. 3 ఆఫ్ దమ్ వెరీ గుడ్ యా, బేసికల్గా వాళ్ళ కెరీర్ పరంగా మనం చూసుకుంటే కనుక. బట్ అవేమి నీకు వాళ్ళ క్యారెక్టర్స్ని మౌల్డ్ చేసినప్పుడు నీకేమీ ఇబ్బంది కలగలేదా? యా, అంటే అది కథకు వచ్చేసరికి ఎక్కడ ప్రాబ్లం ఉండదు సార్ ఎప్పుడైనా కానీ. కథకి ఉన్న అందులో కథలో ఉన్న క్యారెక్టర్స్కి ఎవరు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు అన్న దానికి కథ కోరుకునే వాళ్ళకి మనం వెళ్తాం. కానీ వాళ్ళ ప్రీవియస్ వాళ్ళు ఆడకపోవడం అనేది ట్రేడ్తో సంబంధించిన విషయం. అది కంప్లీట్ అదొక ప్రొడ్యూసర్ చాయిస్. అది మేము ఇది రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు, ఈ కాస్టింగ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ కూడా హ్యాపీ, సార్ మనం అనుకున్న దానికి డెఫినెట్గా కాస్టింగ్కి వెళ్తే మనం డెఫినెట్గా మనం బ్రేక్ ఇవ్వండి అయిపోయి హ్యాపీగా బయటపడిపోగలను, మనం చేద్దాం సార్ మూవీ. బయటపడిపోయి హ్యాపీ. ప్రొడ్యూసర్ రిలీజ్కి ముందు చాలామంది ప్రొడ్యూసర్స్ ఇప్పుడు హ్యాపీగా లేకుండా రిలీజ్ చేస్తున్నారు, కానీ మా ప్రొడ్యూసర్ కొంచెం హ్యాపీ స్మైల్తో రిలీజ్ చేస్తున్నారు సినిమాని. నవ్వించారనమాట. అంటే అందరూ ఉండండి పాప, ఆయన కృషి కూడా ఉంటుంది. ఆయన కూడా కొంచెం మంచి ఓటీటీ కోసం వెయిట్ చేసి, మంచి డీల్ కోసం వెయిట్ చేసి, ఓటీటీ డీల్స్ అన్ని క్లోజ్ చేసి, మనం ఎంత సినిమా చేసినా ఏం చేసినా ఆయన సినిమాని కొంచెం నిలబెట్టి బిజినెస్ చేయాలంటే ఆయన దగ్గర కదండి. మన ప్రొడక్ట్లో ఎంత గొప్పతనం ఉంది ఏముందని మనం వాళ్ళకి గట్టిగా చెప్పి మన సినిమా చూపించి మనం కొనిపించే స్టేజ్ వచ్చింది ఇప్పుడు మనకి. అవును. ప్రీ సేల్స్ లేవు కదా? యా, ప్రీ సేల్ లేదండి. ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత సినిమా చూస్తే కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఓటీటీలో. యా, ఓటీటీ కూడా అలా సినిమా చూసి మేము ఫైనల్ మొత్తం చేసిన తర్వాత సినిమా చూపించి మేము లాక్ చేసుకోవాల్సి వచ్చింది. పెద్ద బడ్జెట్స్ వల్ల ప్రాబ్లమ్. ప్రతి సినిమా కండి, చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి. అంటే ఓటీటీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే మా డబ్బులతో సినిమాలు తీసేస్తున్నారేమో అన్న మైండ్ సెట్కి వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే ఎవరు అంటే 30-40% కట్ చేస్తున్నారు. ఇంతమంది 10 కోట్లు కూడా హీరోకి మేము 5 కోట్లు 6 కోట్లు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. యా, ఆ ప్రాసెస్లో ఇంక మరి ఎలా బిజినెస్ వద్దు ప్రొడ్యూసర్కి? ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న సినిమాలు ఆల్రెడీ మనకి ఓటీటీ ఎంత వస్తుంది అన్ని లెక్కలేసుకొని చేసే సినిమానే కదండి. ఒక బిజినెస్ అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, థియేటర్లు ఎంత రావచ్చు, డిజిటల్ ఎంత ఉంటుంది, హిందీ డబ్బింగ్ ఎంత ఉంటుంది, ఓటీటీ ఎంత వస్తాను ఒక లెక్కలేసుకుని సినిమా చేస్తారు. కానీ ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్గా సినిమా అంతా మారిపోయి పెద్ద సినిమాలకి కొంట మానేస్తున్నారు ఓటీటీ. అవును. ఇంకా మధ్యలో మన మీడియం సినిమాలో చిన్న సినిమాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అవును. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలకి సంబంధించి ఏదో ఒక క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ ఉంటుంది కదా? లీడ్ క్యారెక్టర్ లీడ్ ముగ్గురు కథను షేర్ చేసుకునే ముగ్గురు హీరోలు చేస్తాను కదా. అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరో. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరో. ఆయన మరి ఒప్పుకున్నారా? తక్కువ ఇద్దరును ఒప్పుకున్నారు. మీకు ఇన్నే సీన్లు ఒప్పుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్కి మాత్రం బోల్డ్ సీన్లు అంటే లేదంటే మొత్తం కంప్లీట్ సినిమా చూసిన తర్వాత, ఇది గరుడన్ సినిమా చూసిన తర్వాత సాయి గారితో చేస్తే బాగుందని ఫిక్స్ అయిన తర్వాత ఆ స్క్రిప్ట్లో మేము దీన్ని తెలుగు మార్చినప్పుడు ఏం చేయాలి, మిగతా క్యారెక్టర్స్ని కొంచెం మనం ఎలా ఎన్హాన్స్ చేయాలి, మిగతా కథను ఎలా మనం ఎన్హాన్స్ చేయాలనుకున్న ప్రాసెస్లో రోహిత్ గారి క్యారెక్టర్, మనోజ్ గారి క్యారెక్టర్ రెండు కూడా మేము మొత్తం ఫుల్ డిజైన్ చేసుకొని గెటప్స్ దగ్గర నుంచి లుక్స్ అన్ని మేము ప్రిపేర్ అయ్యి రెడీ చేసుకొని అప్రోచ్ అయ్యానమాట. అప్రోచ్ అయ్యి తమిళ్లో ఉంది, మీరు తమిళ సినిమా చూశారు కాబట్టి చూపించాం కాబట్టి తెలుగులో ఇది చేస్తున్నాం, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇంత డెవలప్ చేస్తున్నాం, ఆ క్యారెక్టర్ ఎంత ఉంటుంది, ఇంత డెవలప్ చేసిన క్యారెక్టర్, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే ముందే చెప్పండి అని చాలా క్లియర్గా మాట్లాడుకొని ముందుకెళ్ళాం. మనం ఓపెన్గా ఎవరు ఏం ప్రాబ్లం చెప్పలేదు. లేదండి, మనం ఓపెన్గా క్లియర్గా ఉన్నప్పుడు మనం ఈ పరిధిలో ఇలా ఉంటే మాత్రం మనం ముందు మూవ్ ఆన్ అవ్వగలం. లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఆలోచించుకొని మన క్యారెక్టర్ వరకు బాగుంది కదా, మన క్యారెక్టర్ వరకు బాగుంది కదా అని దాంట్లో మనకి ఎక్కడ ప్రాబ్లం, మనం ఓపెన్గా డిస్కస్ చేస్తే ఎక్కడ ప్రాబ్లం ఉండదని నా ఫీలింగ్స్ అండి. ఓకే, అంటే హైడ్ చేయకుండా ఏది అంతే. అంటే మనం ఇలా కాదు కొంచెం తక్కువ ఉంటుందని చెప్తే మనోజ్ గారు చేయనంటారేమో, లేదా రోహిత్ గారు చేయనంటారేమో అనుకుంటే కనుక డెఫినెట్గా మనకే ఇబ్బంది అవుతుంది సినిమాది. అందుకోసం ఫస్ట్ క్లియర్ కట్గా సార్ ఇదే మన ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు ఎలాగే ఉంటుంది, ఇది ఒరిజినల్ ఉండడానికి ఇంత ఎన్హాన్స్ చేసి ఇలా ఉంటుంది, ఎందుకంటే మీకోసం ఎన్హాన్స్ చేసింది కాదు, ఇది నేను సినిమా చేసినప్పుడు ఈ కథకి నాకు కావాల్సి అనిపించింది. ఓకే, కాబట్టి ఎన్హాన్స్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ మీరు చేస్తే వాడని మీ దగ్గరకు వచ్చాం అని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం డైలాగ్ వర్షన్స్ నేరేషన్ ఇచ్చి ఓకే చేసుకున్నాం. కానీ మీరు కానీ అంటే మీరు ఇన్ ది సెన్స్ యూ అండ్ రాధామోహన్ గారు మీరు సెలెక్ట్ చేసుకున్న టీము మీకు అసలు బిజినెస్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనుకుని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళని? అంటే అండి ఈ కథకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు సార్. మా ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ తీసుకొని చేద్దాం అనుకున్నప్పుడు మనకు అనుకున్న బడ్జెట్కి ఈ ముగ్గురితోనే వచ్చే బిజినెస్ సరిపోతుంది అనేసి తను ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. తను
తన లెక్కలు తనకు ఉంటాయి కదా సార్. సాయికి మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ మార్కెట్ ఎంత ఉంది, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనగానే ఇప్పుడు ఇవాళ రేపు హిందీ మార్కెట్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంది. ఉంది మార్కెట్ ఇది ఉంది, ఆ లెక్కల క్యాలిక్యులేషన్ ఉంది కదా సార్. ఆల్రెడీ అప్పటికి సాయి గారికి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చున్నారు రాధామోహన్ గారు. ముందు అడ్వాన్స్ ఇచ్చారు, కానీ ఈ సినిమాని చేద్దామని కాదు, సినిమా చేద్దాం అనుకున్న ప్రాసెస్లో ఈ సినిమా చేద్దాం మనకి పైప్ లైన్లోకి వచ్చింది మనకి. ఓకే. తర్వాత ఈ సినిమా నచ్చి ఆయన కూడా జరుగుతున్న సినిమాలన్నీ కూడా పక్కన పెట్టి 3 months కంటిన్యూగా డేట్లు ఇచ్చారు మనకి ఈ సినిమాకి, కంటిన్యూగా. అందుకని సెప్టెంబర్ మిడ్ స్టార్ట్ చేసి డిసెంబర్ మిడ్కి సినిమా ఫినిష్ చేసామని. తక్కువ డేస్లో అంటే కంటిన్యూగా 81 days చేసామండి. 81 daysలో కంటిన్యూగా షూట్ చేసాం, ఆల్మోస్ట్ ఎక్కువ బ్రేక్ కూడా లేకుండా. అంటే వాట్ ఈస్ ది అంటే ఇప్పుడు కల్కి అలాంటి ఒక సినిమా వచ్చేసాక, అంటే అప్పుడు అంతకుముందు రావడం సుబ్రహ్మణ్యపురం అవన్నీ వేరే, బట్ ఇది వచ్చిన తర్వాత కార్తికేయ 2 వచ్చింది, ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ కథల్ని ఎంతో అద్భుతంగా చెప్పకపోతే ఆడియన్స్కి ఎక్కుతాయా అనే డౌట్ ఉన్నది. అదే అండి, అంటే కల్కి కార్తికేయ ఎన్ని చూసుకున్నా ఆ జోనర్స్లో మొత్తం మైథలాజికల్ అది వేరే ఒక డిఫరెంట్ జోనర్స్. ఇందులో ఇది ఒక ఎలిమెంట్ మాత్రమే మనకి. ఈ మైథలాజికల్ ఒక ఎలిమెంటే, దాని మీదే కథ రన్ అవుతుంది. మైథలాజికల్ ఒక ఎలిమెంటే ముగ్గురు ఫ్రెండ్షిప్ మధ్యన, అంటే ముగ్గురు అన్నదమ్ముల్లో ఉండే ఒక ఫ్రెండ్షిప్ మధ్యన, ఒక ఫ్యామిలీ మధ్యన జరిగే ఒక ఫ్యామిలీ ఎమోషన్ సినిమా అండి ఇది. ఓకే. కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, దానికి చిన్న మైథలాజికల్ సెటప్ ఉంటుంది అంతే. ఓకే. ఆ సినిమాకి కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్. అంటే ఇప్పుడు మీరు మొట్టమొదట యూ అండ్ యువర్ ప్రొడ్యూసర్ భైరవన్ చూసినప్పుడు, మన గరుడన్ చూసినప్పుడు అసలు ఏంటి, ఏ బేస్ మీద చేసాడు ఈ సినిమా? ముగ్గురు కుర్రాళ్ళు అనగానే మనకు మన ఊరు పాండవులు ఉన్నది ఊర్లో గ్రామంలో, అది కాదండి. ఆ విలేజ్లో ఆ టెంపుల్ సంబంధించి ఒక కాన్ఫ్లిక్ట్లో ముగ్గురు ఫ్రెండ్స్ అందులో ఇరుక్కోవాల్సి వస్తుంది. అందులోంచి వాళ్ళు ఎలా ఓవర్కమ్ ఎలా బయటకు వచ్చారు, దాన్ని ఎలా ఛేదించారు అనేది కథగా ఉంటుంది అనమాట. మీరు మార్చేసినట్టున్నారు కదా కథని పూర్తిగా. ఏదండి, మీరు తమిళ వర్షన్ చూసారా? మీరు చూశాను. చాలా వరకు మార్చామండి అది. అదే నేను అందుకే అంటున్నా, పూర్తిగా మార్చేశారు. చాలా వరకు మార్చాం. మరి ఇంకా అలాంటప్పుడు అది కొనుక్కుని ఉపయోగం ఏంటండి? మళ్ళీ దానికి రైట్స్, దానికి అందులో ఉన్న మనకి ఎమోషన్స్ మనకి మొత్తం టోటల్ నచ్చితేనే మనం తీసుకున్న తర్వాత మన తెలుగు శ్రీమతి కూడా యాస్టిక్ మన ఫ్రెండ్ ఫ్రేమ్ చేస్తే మన తెలుగు ఆడియన్స్ అసలు చూడరు. అవును, తెలుగు ఆడియన్స్ అసలు చూడరు. అలాగని అందులో ఉన్న దాంట్లో ఎమోషన్స్ మనం ఎక్కడ మనం మిస్ చేయలే కదా సార్. ఎమోషన్ మిస్ చేయలేదు. రేపు సినిమా చూసినారు అర్థమవుతుంది మనకి ఎంతవరకు మార్చాం, ఏ ఎమోషన్స్ మిస్ అయిపోయినాయి ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇంకా ఏం ఎన్హాన్స్ చేసాము, ఏం క్యారెక్టరేషన్స్ ఇంకా క్యారెక్టర్ ఆర్క్లు ఇంకా బిల్డ్ చేసాం మనం, ఏ క్యారెక్టర్ ఇంకా ఎన్హాన్స్ చేసాము మీకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు అదే అర్థం కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు సీతారాముల సినిమా వచ్చిన తర్వాత తమిళ్లో మన్నన్ వచ్చింది. సీతారాములే మన్నన్. ఓకే. మళ్ళీ మన్నన్ రైట్స్ కొనుక్కుని దేవర ప్రసాద్ గారు మళ్ళీ గరాన మూడని తీశారు. ఇప్పుడు మీరు ఎందుకు దానికి అంటే అప్పట్లో ఎందుకు తీశారంటే, అప్పుడు ఈ సినిమా అంటే స్టార్ హీరోని బట్టి డెఫినెట్గా మారిపోతుండేది. హీరో మారిన తర్వాత సేమ్ కథ సెటప్ ఎంతమంది చేసినా జనాలు చూస్తుండే వాళ్ళు, సేమ్ టైటిల్తో సేమ్ కథతో కూడా సినిమాలు వస్తుండే, సేమ్ అలాంటి సెటప్తో. ఇప్పుడు అలాంటి సెటప్ లేదు. ఇప్పుడు సినేరియో మారిపోయింది. ఏంటి మీరు సినేరియో మారిపోయిన సినేరియోని ఏంటి గమనించారు మధ్య రోజుల్లో? సినిమా అన్నది మనం రియలిస్టిక్గా ప్రజెంట్ చేయకపోతే సినిమా చూసే రోజులు పోయినాయండి. డ్రామాను కూడా చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేయాలి. ఒక మెలో డ్రామాగా ప్రజెంట్ చేస్తే జనాలకు ఎవరికి కనెక్ట్ అవ్వట్లేదు. మినిమం ఎంటర్టైన్మెంట్ సినిమా తీసినా చాలా లైవ్లీగా ఉండాలి. లేకపోతే మన కోర్ట్ రూమ్ డ్రామా కోర్ట్ అని వచ్చింది, అది తీసినా చాలా లైవ్లీగా ఉండాలి. ఇప్పుడు నాంది అనే సినిమా అంత ఎమోషనల్ ఇప్పుడు తీస్తే జనాలు చూస్తారు లేదని నాకు చిన్న డౌట్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే కోర్ట్ అనే సినిమా ఇంత లైటర్ వే చేస్తే చాలా పెద్ద హిట్ ఇచ్చారు సినిమాని. అవును. కోర్ట్ రూమ్ డిస్కషన్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, పెద్ద ట్విస్టులు కూడా లేవు. నేను నాందిలో ట్విస్టులు కూడా లేవు, అయినా కానీ చాలా పెద్ద హిట్ అయింది సినిమా. అంటే జనాల మైండ్ సెట్ మారుతుంది దాని ప్రకారం మనం కూడా మారుతూ ముందుకు వెళ్ళాల్సిందే. ఓకే. అంటే దీన్ని లైటర్ వే చేశారా కంప్లీట్గా? లైటర్ వే కాదండి, లైటర్ వే కాదు, లైటర్ వే చేసి ఫిల్మ్. అంటే ఏ సీన్ అయితే మనం దాన్ని బలంగా చెప్పాలో, ఏ సీన్ అయితే ఎమోషన్ మనం స్ట్రాంగ్గా చెప్పాలో ఆ సీన్ చాలా స్ట్రాంగ్గా చెప్పారు. మీకు బేసిక్గా నీకు ఎవరు ఇంప్రెషను, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది నీ మీద డైరెక్టర్గా? నాకు రాజమౌళి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందని నాకు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది రాజమౌళి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందని నాకు అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఎమోషన్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు నాకు చాలా ఇష్టం. ఆయన ఎమోషన్స్ని హ్యాండిల్ చేసే విధానం నాకు చాలా ఇష్టం. ఓకే. నాకు ఎమోషన్స్ చాలా ఇష్టం అండి. అంటే అందరూ అనుకుంటారు ఏడ్పించడం నాకు ఇష్టమే అనుకుంటారేమో, కానీ ఆ సీన్స్ నాకు ఎందుకో బాగా నచ్చుతాయి తీయడానికి. అంటే ఈ సినిమాలో ఎన్ని సీన్లు రాజమౌళిలో తీశారు? ఆ రేంజ్లో తీయడం మనకి ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఆయనకున్న వేరు, ఆయనకున్న స్కేల్ వేరు, ఆయనకున్న పరిధి వేరు. ఒక సీన్ ఎన్ని రోజులను షూట్ చేయొచ్చు. మనకున్న పరిధిలో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం తీయగలం తప్ప ఆయన రేంజ్లో తీయాలంటే మనం ఇప్పుడైతే మన తర్వాత కాదండి. అది ఆయన ఎక్కడో
స్కైలో ఉన్నారు అంతే ఆయన. ఉంది. కానీ కాదండి ప్రతిదీ అంటే మా ప్రతిదీ నేర్చుకోవడం కదా సార్. రాజమౌళి గారి సినిమాని కొంత నేర్చుకుంటాము, అనిల్ రావు సినిమాని నేర్చుకుంటాము, మా బాస్ హరిశంకర్ గారి సినిమాని కొంత నేర్చుకుంటాము, క్యారెక్టరైజేషన్ డైలాగ్ ఎలా చెప్పాలన్నది, కొట్టాల శివ గారి సినిమాలో నుంచి అంటే ఒక ప్రేక్షకుడికి ఒక డైలాగ్ చెప్తే ఎంత చిన్న షార్ట్ ఫామ్లో ఎలా చెప్పొచ్చు అన్నది, పూరి గారు చెప్తే ఒక అగ్రెషన్తో ఒక యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ చేస్తే ఎలా చెప్పాలి పూరి గారి సినిమా నేర్చుకుంటాం. అలాగే రాజమౌళి గారి సినిమా నుంచి కొంచెం ఎక్కువ నేర్చుకుంటాను నేను. ఓకే, మీ తక్కువ డైరెక్టర్ల పేర్లని చెప్పావు కదా, అవన్నీ దీంట్లో కనిపిస్తాయా ఎక్కడైనా? అలా ఉండదండి, అవన్నీ మనకి ఎక్కడో మనకి మన మీద ప్రేమ్ చేస్తే ఉంటే తప్ప ఇప్పుడు నా బిఫోర్ నా 2 ఫిల్మ్స్లో కూడా ఏ డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉండదు, అలాగే ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. కాకపోతే మనకి ఎక్కడైనా మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం మనకు తెలియకుండా. అంతే, ఎక్కడో ఆ మొమెంటరీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ ఒకలా ఇది మళ్ళీ ఆ సీన్ అలా షూట్ చేస్తున్నాను అనిపించినప్పుడు మాత్రం నేను డెఫినెట్గా కరెక్ట్ చేసుకుంటా అక్కడే. అవునా? యా. మరి ఇంకెందుకు ఇన్స్పిరేషన్? కాదండి, ఇన్స్పిరేషన్ అంటే ఒక సీన్ చెప్పినప్పుడు ఒక ఎమోషనల్ సీన్ ప్రజెంట్ చేసినప్పుడు ఆయన ఎంత బలంగా చెప్పగలుగుతున్నాడు, ఆయన ఎంత హత్తుకునేలా చెప్పగలుగుతుండే మనకి ఇన్స్పిరేషన్ అది. అంటే ఆ షార్ట్ మేకింగ్ అని అనట్లేదు, ఆ షార్ట్ మేకింగ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనట్లేదు, ఆయన చెప్పిన విధానం దాన్ని ఎంత బాగా చెప్పొచ్చు ఉండదు, కన్వే చేసిన విధానం అదే మీ స్కేల్లో మీకు ఉంటుంది, స్కేల్ ఆయనకు ఉంటుంది. ఎందుకంటే క్లోజ్ షాట్లో అలా పెట్టుకొని కన్వే చేయొచ్చు, లేకపోతే ఒక ట్రాలీ మూమెంట్స్ కన్వే చేయొచ్చు, ఇంకో డిఫరెంట్ యాంగిల్ కన్వే చేయొచ్చు, ఒకరికి ఒక స్టైల్ ఉంటుంది. కానీ కన్వే చేయడం ఎంత బాగా కన్వే చేయగలుగుతున్నాను కదా సార్ మనం నేర్చుకోవాల్సింది పెద్దరెడ్డి దగ్గర నుంచి. అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు సినిమాలు ఎలాగయ్యాయి అంటే ఓ పక్కన హై స్కేల్ ఫ్యాంటసీస్ లైక్ కల్కి, రైట్, తర్వాత ఇంకో పక్కని కట్ చేస్తే విరూపాక్ష లాంటి పెద్ద హిట్టు, బ్లాక్ మ్యాజిక్, నిమ్మకాయలు, దుమ్ములు, మేకులు, ఒక కల్చర్, పులిమేర, అవన్నీ అలా. ఇప్పుడు ఈ సినిమాలు ఏమవుతున్నాయంటే ఈ రెండిటికి మధ్యన ఏదో తెలియని దాని నుంచి కొంత దీని నుంచి కొంత తీసుకుని ఇప్పుడు వాళ్ళు చేసేవి కూడా అలాగే తయారవుతున్నాయి. తమిళియన్స్ కూడా వాళ్ళు రియలిస్టిక్ అప్రోచ్ వదిలేసి చాలా రోజులు అవుతుంది. భారతీరాజా గారి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎటెళ్లాలో తెలియక తెలుగు సినిమాల్లో తీసేస్తున్నారు కదా. మళ్ళీ వాట్ హ్యావ్ బారోడ్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఈ సినిమాని ఎట్లా బ్యాలెన్స్ చేయడం కష్టం కదా. కష్టం అవుతుందండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విరూపాక్ష కానీ, కల్కి కానీ, లేదా ఇంకో సినిమాలు కానీ, బ్లాక్ మ్యాజిక్ అనే సినిమాలు అంటారు కదా, ఆ సినిమాలతో పాటు ఎంటర్టైన్మెంట్ వస్తున్న సినిమాలు కూడా జనాలు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. సామాజిక వర్గం లాంటి పెద్ద హిట్ ఇచ్చారు, కోర్టు డ్రామా హిట్ ఇచ్చారు, రీసెంట్గా సింగిల్ చాలా మంచి హిట్ అది. ఆల్మోస్ట్ ఇంకా సామాజిక వర్గం ఎక్కువ చేస్తుంటున్నారు సినిమా. అది ట్రేడ్లు అందరూ ట్వీట్లన్నీ చూస్తున్నాం, మన పేరు ఒకటి ఇట్లు బాగుంది. సినిమా కూడా బాగుంది. నేను ఈ ప్రమోషన్స్లో చూడలేకపోయాను. తర్వాత సమంత్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఆ సినిమా రేంజ్కి ఆ సినిమా చాలా మంది బాగా చూశారు. అన్నిటిని మించి అసలు జగదేవుడి అతిలోక సుందరి రిలీజ్ చేసి అదిరిపోయింది. అంటే మనం ఏ జోటలో సినిమా వస్తుంది కాదండి, జనాలకి ఈ సినిమాకి నువ్వు వస్తే నిన్ను ఎంటర్టైన్ చేయబోతున్నావు కామెడీ సినిమాకి, లేకపోతే ఒక ఎమోషన్ సినిమాకి ఎమోషనల్గా సినిమా తీసుకెళ్ళబోతున్నావు, ఒక మైథలాజికల్ ఇంకొక లోకంలో నుండి తీసుకెళ్ళబోతున్నావు, లేదా ఆ యాక్షన్ సినిమా నిన్ను యాక్షన్తో మెస్మరైజ్ చేయబోతున్నాం. అంటే మన హిట్ కానీ మార్కో కానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఒక యాక్షన్ చూపించబోతున్నాం అని జనాలు మనం కరెక్ట్గా క్లియర్గా చెప్పగలిగితే కనుక థియేటర్లో ఆడియన్స్ దాన్ని బాగా కనెక్ట్ అయ్యి సినిమా చూస్తున్నారు. మన సినిమా ఏంటంటే మనం కరెక్ట్గా మన జనాలు చెప్పగలగాల్సి వస్తుంది. ఎస్ కాకపోతే ఇందులో సినిమాకి సంబంధించినంతవరకు ఓ విచిత్రమైన విషయం ఉన్నది. ఇప్పుడు ఒక సీరియస్ ఆస్పెక్ట్ కథలో డీల్ చేస్తున్నప్పుడు డైరెక్టరు ఒక మంచి ఇమేజ్ ఉన్న హీరో, మంచి సక్సెస్ ట్రాక్లో ఉన్న హీరో చెప్తే రీచ్ అయినంత లౌడ్గా పర్ఫెక్ట్గా మామూలుగా ఉన్నవాళ్ళు చేస్తే రీచ్ అవుతుందని ఒక డైరెక్టర్గా విల్ యూ రియల్లీ బిలీవ్ దట్? సార్ ఒకటే సార్, అంటే అది ఫస్ట్ మార్నింగ్ షో వరకు యూజ్ అవుతుందండి. మార్నింగ్ షో వరకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మార్నింగ్ షో తర్వాత సినిమా బాగుంటే ఆటోమేటిక్గా మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో గల మారిపోద్ది. ఇది నేను నా లైఫ్లో నేను ఫేస్ చేసినది. ఏంటది? నాంది లాక్డౌన్లో చాలా హెవీ కాంపిటీషన్లో మాకు డేట్లు కూడా లేక 4 సినిమాల మధ్యన చక్ర అని ఇంకో సినిమా అని ఆ సినిమాల మధ్య రిలీజ్ చేసాం. సింగిల్ థియేటర్స్లో కూడా 2 షోస్ అది 2 షోలు మాకు మ్యాట్నీ సెకండ్ షో అలా పెట్టిన థియేటర్లు కూడా ఉన్నాయి చాలా పెద్ద స్క్రీన్లో కూడా, సేమ్ డిస్ట్రిబ్యూటర్స్ అయ్యింది కూడా. కానీ సినిమా టాక్ మార్నింగ్ షో పడిన తర్వాత ఫస్ట్ మన మీడియా మిత్రులు అందరూ ఫోన్ చేసి పరిచయం ఉన్న మీడియా మిత్రులు అందరూ భయ్యా ఎరక్కొట్టేసే భయ్యా తమ్ముడు బాగుందిరా నేను చెప్పిన అందరూ ఒక ఫస్ట్ నాకు హై ఇచ్చింది అక్కడ. ఫస్ట్ 8:45 షో పడిన తర్వాత మనోళ్ళు ఇచ్చిన ఒక ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. అక్కడి నుంచి మనోళ్ళు సినిమాని అలా మోసుకెళ్ళిపోయారు. ఒక మంచి సినిమాని ఎప్పుడు ముందు తీసుకెళ్తారు, సినిమాని ఎప్పుడు సపోర్ట్ చేసేదాని ఉంటారు, ఏ సినిమాని కిల్ చేసే ఉద్దేశం ఎప్పుడు మన మీడియాకి ఎప్పుడు ఉండదు. ఆ ఒక్క మార్నింగ్ షోకి వచ్చిన టాక్తో ఈవినింగ్ అలా కూర్చున్నాం, సినిమా బాగుందంటున్నారు, రెవెన్యూ ఎలా ఉంటుంది ఏంటి, లాక్డౌన్ 50% ఆక్యుపెన్సీ, జనాలు ఎంతవరకు వస్తారు, ఇదేమో ఎమోషనల్ ఫిల్మ్
వైలెన్స్ ఉంటుంది సినిమాలో, అందరూ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడతారు. ఆ ముందు ఆల్రెడీ ఉప్పెన్ లాంటి సినిమా పెద్ద హిట్ అయిపోయింది, అది మంచి లవ్ స్టోరీ, మంచి సాంగ్స్ ఉన్నాయి, ఇది బాగుందంటున్నారు, అందరూ బాగుందంటున్నారు, యూత్ కూడా బాగుందంటున్నారు, పెద్దలు బాగుందంటున్నారు, జనాలు థియేటర్కి వస్తారా అనుకున్న టైంలో అది మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఫస్ట్ షోకి జగదాంబ హౌస్ఫుల్ బోర్డు పడిందండి వైజాగ్. జగదాంబ అక్కడి నుంచి ఆల్మోస్ట్ సెకండ్ షోకి అన్నిటికి ఫుల్స్ ఫ్రైడే రిలీజ్ చేశాము. సాటర్డే దిల్ రాజు గారి సినిమా చూద్దాం అనుకుంటే టికెట్ దొరకలేదు. ఆయన అప్పటికప్పుడు వేరే దగ్గర ఉన్నారు, సినిమా బాగుందని చెప్పారు. ఆయన ఫోన్ చేసి సినిమా బాగుందంటున్నారు, నువ్వు రీమేక్ ఎవరికి అమ్మకు, నేను సినిమా చూసి నీకు కాల్ చేస్తాను అన్నారు. సాటర్డే రోజు నైటు ఆయన వేరే అవుట్డోర్ నుంచి వచ్చి ఏ థియేటర్ టికెట్ ఉందో చూద్దాం అనుకుంటే ఆల్మోస్ట్ ఫుల్స్ అయిపోయినాయి. సండే మార్నింగ్ చూసిన తర్వాత నేను కలిసాను అనమాట. ఓకే, ఇదే ఆల్రెడీ హిట్లో ఉన్న హీరో అనుకోండి, మార్నింగ్ షో నుంచే బాగుండేది, ఇది ఫస్ట్ షోకి నుంచి పికప్ అయింది. ఆ వేరియేషన్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి. ఒక సక్సెస్లో ఉన్న హీరో ఒక మార్నింగ్ షోకి మాత్రం డెఫినెట్గా బాగా పుల్ చేయగలరు. ఒక సక్సెస్ లేని హీరో సినిమాని కరెక్ట్గా ప్రమోట్ చేసుకొని మార్నింగ్ షోకి డెఫినెట్గా ఆడికి నచ్చేలా సినిమా చేయగలిగితే కనుక మ్యాట్నిక్ అయిపోయిన ఫస్ట్ షోని పికప్ అందుకుంటుంది. సేమ్ ఇప్పుడు మన సింగిల్ విషయం కూడా జరిగింది అదే కదా సార్. ఫస్ట్ డే పెద్దగా రెవెన్యూ లేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. మరి సెకండ్ డేకి దానికి డబల్ కన్నా ఎక్కువ ఉంది కదా సార్ రెవెన్యూ. ఓడమవుతుంది, రేపు జనాలు తీసుకెళ్ళిపోతారు. మన మీడియా సినిమా బాగుందని ప్రజెంట్ చేస్తుంది, బాగున్న సినిమాని. అంటే ఇప్పుడు నీ సినిమాని వాళ్ళు ముగ్గురు కాదు క్యారీ చేసేది, సినిమా కథ బాగున్నదన్న టాక్ బయటకు వెళ్తేనే. ఎప్పుడైనా సార్ స్టార్ వాల్యూ ఎప్పుడు ఫస్ట్ మార్నింగ్ షో వరకు ఉంటుంది సార్. అది ఎన్టీ రామారావు చెప్పారు నాకు. అంత గొప్ప అని చెప్పిన తర్వాత ఇంకా మార్నింగ్ షో వరకు ఎన్టీ రామారావు బ్రదర్. మరి మార్నింగ్ షో తర్వాత కామనే కదా సార్, ఏ డైరెక్టర్ అయినా ఏ హీరో అయినా కానీ మన మార్నింగ్ షో వరకు థియేటర్కి ఆడియన్స్ రప్పించిన వరకే వాళ్ళది హెల్ప్ అవుతుంది. మార్నింగ్ షో తర్వాత కథ బాగుంది అంటే హీరో తాలూకు స్టార్డమ్ కానీ యూజ్ అవుతుంది సార్, యూజ్ అంటే ఎన్హాన్స్ చేయదంటావా? చేస్తుంది సార్. అది ఎలాగంటే ఓపెనింగ్కి చేస్తుంది సార్. అంటే సినిమాలో ఆ గ్రాండియర్ క్రియేట్ అవ్వడానికి, ఆ డెప్త్ క్రియేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. గ్రాండియర్ అన్నది కథను బట్టి. ఇప్పుడు నాని గారు కదా ఒక ఇమోషనల్ సీన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు సార్, ఎమోషనల్ సీన్ ఆరా అన్నది ఉంటుందిగా. ఒక హీరో స్టార్డమ్లో ఉన్న హీరో ఒక సీన్ చేస్తున్నప్పుడు సార్, అదే సార్ అది చూసి ఆడడానికి స్టార్డమ్లో ఉన్న హీరో, హిట్ సినిమా చేసిన హీరో ఎమోషనల్ సీన్ చూస్తున్నాడు అని చూస్తే ఆ సీన్ కనెక్ట్ అవ్వదు. ఎందుకు కనెక్ట్ అవుతుంది సార్? అది ఆ థియేటర్కి ఆడియన్కి వచ్చిన తర్వాత ఈ యాక్టర్ ఆ యాక్టర్ పేరు కనపడకూడదు, కథలో ఉన్న క్యారెక్టర్ కనపడాలి. కథలో ఉన్న క్యారెక్టర్ కనపడితేనే సినిమా చూస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు చెప్పిన దానికి ప్రకారం ఈ సినిమాకి మొట్టమొదటి హీరో కనక మేడల్ విజయ్. నేను హౌ యూ షోడ్ ద ఫిల్మ్ నేనే కాదు సార్. అంటే ఇప్పుడు యూ నో దట్ గరుడన్ హ్యాస్ బీన్ విట్నెస్డ్ బై మెనీ పీపుల్ ఆన్ ఓటీ ఆన్ అదర్ ప్లాట్ఫామ్స్. చాలా మంది చూసేసి ఉంటారు కూడా సినిమాని, చూసేసి ఉంటారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది చూస్తుంటారు. సినిమా ప్రమోషన్లో ప్రతి ఇంటర్లో గరుడన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చూడాలి కూడా ఇప్పుడు చాలా మంది చూస్తారు. చూసినా కానీ అది నీకు ఎట్లా విల్ ఇట్ రియల్లీ హెల్ప్ యూ? మన దానికన్నా ఈ సినిమా చాలా బాగుందిరా అని అనిపిస్తుందా సార్? ఆ సినిమా చూసి ఇది ఎలా తీసుకుని వచ్చిన వాళ్ళకి డిఫరెంట్గా థ్రిల్ ఇస్తుంది. ఎందుకంటే అదంటే మనం ఎలా అనుకున్నాం, సినిమా మొత్తం మార్చి తీసాడు బాగుంది అని తీసుకొస్తుంది. చూడనోడికి కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకు మార్చవలసి వచ్చింది? మన నేటివిటీకి మనకున్న సినిమా ప్రజెంటేషన్ సార్, అది తమిళ నేటివిటీలో తమిళ ప్రజెంటేషన్లో ఉంటుంది. మన సినిమా ఆ ప్రజెంటేషన్ చేస్తే వర్కౌట్ అది అనిపించింది నాకు. అదే ఎమోషన్స్ అన్నింటినీ కూడా ఆ ప్రజెంటేషన్లో సినిమా మనం చూడలేము కదా. ఏ పార్ట్లు నీకు మనకి తెలుగు? అదే సార్, అంటే అది కావాలంటే కెమెరా ఆఫ్ అయిపోయిన తర్వాత క్లియర్గా చెప్తే ఎక్కడెక్కడ మారిపోయింది. కెమెరా ముందు చెప్పలేం, కొన్ని రోజులు సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి ఎక్కడెక్కడ మార్చో ఏం మార్చో ఇప్పుడు మీకు చెప్పలేను. అదే బట్ మీకు బాగా ప్లస్ అయిన టెక్నీషియన్ ఈ సినిమాకి నీ తర్వాత శ్రీచరణ్ పాకాల మా మూడో సినిమా కొలాబరేషన్ శ్రీచరణ్తోనే. ప్లస్ మొత్తం టోటల్ టీం అందరండి. మా శ్రీచరణ్ పాకాల, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, ఎడిటర్ చోటకే ప్రసాద్, మా రైటర్స్ తూమ్ వెంకట్, సత్యర్షి, రామచంద్ర, అందరంటే ఫస్ట్ నుంచి మేము ఒకటే టీమ్గా ఫామ్ అయ్యి సినిమా చేస్తున్నాం. అందరూ ఫ్రెండ్సే. శ్రీచూర్ నాకు నాంది నుంచి పరిచయం, మిగతా టీం అందరూ కూడా మేము అసిస్టెంట్స్గా పనిచేసినప్పటి నుంచి కూడా అందరం ఫ్రెండ్స్ అనమాట. నేను డైరెక్టర్ అయితే అందరూ నాకు సపోర్ట్ ఉంటే నన్ను సక్సెస్ చేయాలని దాంట్లో ఒక మంచి దాంతో నాకు అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే నా టీం వెరీ స్ట్రాంగ్. నేను తప్పు చేసిన ఒప్పు చేసిన గట్టిగా డైరెక్ట్ మొహం మీద ధైర్యంగా చెప్తారు, నిజాయితీగా చెప్తారు. అరే తప్పు చేస్తున్నారా, నువ్వు పోవడం కదా, అందరం పోతాం ఇక్కడ, అందరం పోతాం, ఒకటి బాగుంటే అందరం బాగుంటాం. అలాగే శ్రీచు కూడా సినిమాకి ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చండి, ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎవరు ఎక్స్పెక్ట్ సినిమాకి డస్ బ్యూటిఫుల్ జస్టిస్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయం తను అసలు ఎవ్వరు కొట్టలేదు. నేను తను ఒకటే అంట, బీజిఎం కా బాద్షా అంటాను నేను దాన్ని. బీజిఎం కా బాద్షా అంటాను. నువ్వు ఈ సినిమాకి బీజిఎం కాదు, ఇది కమర్షియల్ సినిమా, దీనికి నువ్వు ఆల్బమ్ ఆడియో అదిరిపోవాలి.
అని ఫస్ట్ అక్కడే ఛాలెంజింగ్ తీసుకొని సాంగ్స్ చేసాము. వెన్నెల సాంగ్ రిలీజ్ చేసాము, సూపర్ హిట్ అయింది. భైరవం టైటిల్ ట్రాక్ చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ సాంగ్ రిలీజ్ చేసాం. విజువల్ చాలా గ్రాండీగా ఉంటుంది, అందరికీ బాగా నచ్చింది. ఇప్పటికి యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది, 4 days అవుతుంది రిలీజ్ అయ్యి. నెక్స్ట్ ఇంకొక సెట్ సాంగ్ ఒకటి ఉందండి, అతిథి శంకర్కి మన బెల్లకొండ సాయి గారికి ఒక సాంగ్ ఉంది, అదొకటి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ శంకర్ కూతురు అని ఆ సాంగ్ మాత్రం చూస్తే మీరు డెఫినెట్గా వేరే వైపు శ్రీచరణ్ పాకాల ఇలాగే ఈ మ్యూజిక్ చేసిన ఫస్ట్ మీరే ఫోన్ చేస్తాను తెలిసి. శ్రీచరణ్కి మీకు చిన్న పరిచయం ఉంది కాబట్టి మీ దగ్గర ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఫస్ట్ కాల్ డెఫినెట్ మీకు వెళ్తుంది ఆ సాంగ్ మీకు చూపిస్తే కనుక. అంటే అంత మాసిగా చేశాడు సాంగ్. అంటే శంకర్ కూతురు అనగానే అదో రకమైన పెద్ద లెన్స్లు పెట్టుకుని చూస్తారు ఆడియన్స్. అవునవును కదా. కానీ ఈ సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. తమిళ్కి తెలుగుకి చాలా వరకు, అంటే తమిళ్లో చాలా లిమిట్గా ఉంటుంది క్యారెక్టర్. అమ్మాయి కథకి చాలా ఇన్బిల్డ్ చేసుకుంటూ వచ్చాము. టువర్డ్స్ క్లైమాక్స్, పోస్ట్ క్లైమాక్స్ కూడా క్యారెక్టర్ అలా ఉంటుంది. ఓకే, అమ్మాయి క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ తీసుకుని అందుకోసం సినిమా చేసింది అమ్మాయి. ఫస్ట్ తమిళ్ వర్షన్ చూసి క్యారెక్టర్ ఏం లేదు కదా నేను చేయను అంది. అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది క్యారెక్టర్ ఎలా వస్తుంది, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎలా అయింది, సెకండ్ హాఫ్లో ఎలా ప్లే చేస్తే, పోస్ట్ క్లైమాక్స్ వరకు ఎలా ఉంటుంది, తర్వాత ఆడియో ఎలా ఉంటాయి, సాంగ్స్ ఎలా ఉంటాయి. మీరు మంచి డాన్సర్ కాబట్టి మిమ్మల్ని పిక్ చేసుకుంటున్నాం, పక్క నెగిటివిటీలో మా క్యారెక్టర్కి సరిపోతారు కాబట్టి పిక్ చేసుకుంటున్నాను అని చెప్పేసి కన్విన్స్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఫుల్ జస్టిఫై చేసింది. ఇద్దరు డ్యాన్స్ మాత్రం ఎరకొడేశారు సాంగ్ అది. సూపర్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ కనక మేడల విజయ్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాతో మీ నిర్మాత గారు నిజంగానే కనక మేడలు కట్టుకోవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా సార్, డెఫినెట్గా జరగాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎస్, ఎందుకంటే మనం ఈ కైండ్ ఆఫ్ వాటికల్ టెక్స్చర్ ఉన్న ఫిల్మ్స్ని జనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చిన్న థ్రిల్లు, ఆ మైథాలజీ, అది అవునండి, అవును కదా, ఆ హైస్ అన్నీ కూడా జనం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ది రెస్ట్ ఇంకా వాళ్ళు ఎంత బాగా చేశారు, నువ్వు ఎంత బాగా తీసావు అన్న దాని మీద టోటల్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. బట్ చాలా మంచి వైబ్స్ ఉన్నాయి ఫిల్మ్ కదా. మంచి వైబ్స్ ఉన్నాయి. గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్, గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఇది కనక మేడల విజయ్ దర్శకత్వంలో రేపు 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకి వస్తున్న ఈ భైరవం అనే సినిమా అఖిల తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.